డియర్ ఫ్రెండ్స్, అందరికీ వీడియోస్ను ఆదరిస్తున్నందుకు, అదే రకంగా ఛానల్స్కు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రీవియస్ మీ అందరికీ తెలిసిందే, మామూలుగా లక్ష్మి స్టేట్ టాపర్ తోటి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం. తర్వాత అందులోపట మీకు అవసరమైన ఏ రకంగా డౌట్స్ను కూడా క్లారిఫై చేసే ప్రయత్నం కొంతమేరకు చేయడం అనేది జరిగింది. చాలామంది కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి. ఈరోజు మనం ఇంకొక ముఖ్యమైన అంశంతో మనం ఎంటర్ అవుతున్నాం. ఏంటి అంటే శిశు వికాసం లోపట చైల్డ్ డెవలప్మెంట్. ఈ చాప్టర్ అనేది మనందరికీ తెలిసిందే, పెద్ద టాపిక్, తర్వాత ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. ఇందులోపట ఈరోజు మనం ఏంటి అంటే వికాస కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్లోకి వెళ్ళి మనం ఒక మార్కును ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దయచేసి అందరం కూడా కొద్ది కాషియస్గా ఉండండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టే డీపర్గా నాలెడ్జ్ మనం తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంది. సులభంగా క్వశ్చన్ చేయొచ్చు ఇలాకెళ్ళి 1 మార్క్ ఈజియెస్ట్గా సంపాదించుకునే టాపిక్ ఇది. ముఖ్యంగా ఈ టాపిక్ని మనం ఏం చేస్తున్నామంటే 3-4 విభాగాలుగా చేసుకుంటున్నాం మన సౌలభ్యం కోసం. ఒకటి మామూలుగా అనువంశికత గురించి మామూలుగా ఒక టాపిక్, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ లోపల వికాసంలో అనువంశికత పాత్ర, రోల్ ఆఫ్ హెరిడిటీ ఇన్ డెవలప్మెంట్ అనే దాన్ని సెకండ్ పార్ట్లో తీసుకుంటున్నాం దీన్ని. అదేవిధంగా మూడో దాన్ని తీసుకున్నట్టయితే వికాసంలో పరిసరాల పాత్ర, ఇది థర్డ్ పార్ట్. అదే రకంగా ఫోర్త్ పార్ట్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్, దీన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలనే అంశాన్ని ఈ విధంగా 4 పార్ట్స్లో దీన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటి తీసుకున్నట్టయితే మరొకసారి చూద్దాం టాపిక్ ఈరోజు వికాస కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్. అందులోపటి ఏమొస్తున్నాయంటే అనువంశికత, పరిసరాలు, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే వికాసం లోపల ఈ కారకాలు ఏ రకంగా పాత్ర, ఏ రోల్ ఏంటిది, దేని రోల్ ఏంటిది, మరి వికాసం అనేది ముఖ్యమైనదా లేదా పరిసరాలు ముఖ్యమా, లేకపోతే ఏంటిది ప్రభావం ఎట్లా ఉంటుంది శిశు వికాసంలో అనేది అత్యంత కీలకమైనది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటే, అదేవిధంగా ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది అత్యంత కీలకమైన అంశం. సరే, మొట్టమొదటి ఒకసారి చూద్దాం. ఈ విధంగా అనువంశికత గురించి అంటే అనువంశికత అంటే ఇది. అనువంశికత జనరల్గా మనం అనుకుంటాం, అనువంశికత అంటాం, హెరిడిటీ అంటాం. అంటే మన లక్షణాలు ఎట్లుంటాయంటే మన పేరెంట్స్ నుంచి మనకు వస్తాయి లక్షణాలు కదా, మన పేరెంట్స్కు వాళ్ళ పేరెంట్స్ నుండి వాళ్ళకు వస్తాయి. ఈ విధంగా తాత ముత్తాతల నుంచి వెళ్ళి మామూలు ఏమవుతాయంటే ఒక్కొక్కసారి ఏమంటారు చూస్తారు కదా, అరే వీడు ఏం తాత లెక్కనే ఉన్నారా అంటారు. లేకుంటే ఒక అమ్మాయిని అరే వీళ్ళ కొన్ని లక్షణాలు తల్లి వస్తాయి, కొన్ని లక్షణాలు తండ్రి కూడా వస్తుంటాయి, కొన్ని లక్షణాలు తాతయ్య కూడా వస్తుంటాయి. అంటే ఈ విధంగా ఒక తరం నుంచి వెళ్ళి ఇంకో తరానికి ఏంటి అంటే ఈ యొక్క లక్షణాలు అనేటివి సంక్రమించడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలిసిందే. దీన్ని ఏమంటారంటే అనువంశికత అంటారు. మళ్ళొకసారి చూద్దాం. జీవుల లక్షణాలు ఒక తరం నుండి ఇంకొక తరానికి సంక్రమించడానికి ఏమంటారంటే అనువంశికత అంటారు, హెరిడిటీ అంటారు. సో ఈ విధంగా అనువంశికత పైన మామూలుగా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే గ్రెగర్ మెండల్. వీరు చేసిన దేనిపైన చేశారంటే బఠానీ మొక్క పైన ప్రయోగం చేయడం అనేది జరిగింది. దాని శాస్త్రీయ నామం మీ అందరికీ తెలిసిందే, పైసం సెటైవం. దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే పైసం సెటైవం. పైసం సెటైవం దీని యొక్క శాస్త్రీయ నామం. ఏదైనా వీరు ఈ యొక్క బఠానీ మొక్క పైన మామూలుగా ప్రయోగాలు చేశారు. అంటే లక్షణాలు అనేవి ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అనేది వారి యొక్క బఠానీ మొక్క పైన ప్రయోగాలు చేశారు. చేసి అనేక సూత్రాలను, అనువంశికత రహస్యాలను వారు బయటకు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అనువంశికతకు కారణం ఏమని చెప్పారంటే ఫ్యాక్టర్స్ అన్నారు, కారకాలు అని చెప్పారు వారు. ఆ తర్వాత అవే క్రోమోజోములు అని తర్వాత తెలుసుకున్నారు. వాటిని తర్వాత వారు కూడా జీన్స్ కింద కూడా జీన్స్ అని కూడా కారణం అనేది మనందరికీ తెలిసిందే. సరే, ఏదైనా ఈ విధంగా అనువంశికత లక్షణాలను మామూలుగా ఆవిష్కరించిన శాస్త్రవేత్త వీరు గ్రెగరీ మెండల్. అందుకే వీరిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. ఈ విధంగా ఈ అనువంశికతకు మూలం మనందరికీ తెలిసిందే. ప్రతి జీవి లోపల ఏంటి అంటే క్రోమోజోములు ఉంటాయి, క్రోమోజోములు ఉంటాయి. మనం తీసుకుంటే మన లోపల ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత మనందరికీ తెలిసిందే, 23 జతలు ఉంటాయి.
పెయిర్స్గా ఉంటాయి ఎప్పుడు కానీ. ఇప్పుడు కళ్ళు ఎట్లయితే ఒక జత ఎట్లా ఉన్నాయో, చెవులు ఒక జత ఎట్లా ఉన్నాయో, చేతులు ఒక జత ఎట్లా ఉన్నాయో, జీవికి మన లోపల ఏ జీవి లోపలనైనా ఒక జతగా ఉంటాయి. మన లోపల ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 23 జతలు. సరేదేనా? ఈ విధంగా ఈ క్రోమోజోముల పైన ఈ జన్యువులు అనేటివి మామూలుగా ఉంటాయి, అమరి ఉంటాయి. జీవుల లక్షణాల కారణం ఏంటి అంటే జన్యువులు ఎక్కడ ఉంటాయంటే క్రోమోజోముల పైన ఉంటాయి. మరి క్రోమోజోములు ఎక్కడ ఉంటాయి అని ఒకసారి మనం కనుక ఆలోచించినట్టయితే మనందరికి తెలిసిందే, ఈ క్రోమోజోమ్ లోపల క్రోమోజోమ్స్ అనేటివి కణం చూస్తాం. ఈ కణం లోపల ఏంటి అంటే కేంద్రకంలో ఉంటాయి. దయచేసి, ఎందుకంటే ఒక్కొక్కసారి బిట్స్ డీపర్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది, అందుకని మనం కొంచెం లోతుగా వెళ్తే నష్టమైతే మనకు ఉండదు. ఈ విధంగా కేంద్రకము, న్యూక్లియస్ లోపల ఉంటుంది. ఏముంది అంటే మామూలుగా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ లోపల ఏమవుతుందంటే దీన్ని అంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమోజోమ్, దీనిపైన మామూలుగా జీన్స్ ఉంటాయి, జన్యువులు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇట్లా, ఇవి జన్యూస్ అనుకుందాం, జీన్స్ ఉంటాయి క్రోమోజోమ్ పైన. సరే, ఏదైనా ఈ విధంగా ఈ యొక్క క్రోమోజోమ్స్ యొక్క రసాయనంగా దాన్ని కనుక తీసుకున్నట్టయితే దాన్ని ఏమంటారంటే జన్యువులను రసాయనికంగా ఏమంటామంటే డిఎన్ఏ అంటాం. డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. చూడండి, డిఎన్ఏ జన్యువులకు కెమికల్ నేమ్ ఇంకొక పేరు ఏం పేరేమంటే డిఎన్ఏ అంటారు, డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. అదేవిధంగా ఈ డిఎన్ఏస్ ఏమవుతుందంటే ప్రోటీన్ సింథసిస్ లోపల, ప్రోటీన్ల సంశ్లేషణ లోపల ఆర్ఎన్ఏని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ విధంగా ఆర్ఎన్ఏ ద్వారా ప్రోటీన్స్ అవుతాయి. ఈ ప్రోటీన్స్ నుంచే హార్మోన్స్ డెవలప్ అవుతాయి, ఎంజైమ్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇది బేసిక్ ఫండమెంటల్స్. వాటికి వెళ్ళి మనకు లక్షణాలు కానీ తర్వాత వికాసం లోపల మనందరికీ తెలిసిందే హార్మోన్స్ పాత్ర అనేది మనం చూసాం. మామూలుగా స్త్రీలలో ఏమో ఈస్ట్రోజన్, తర్వాత పురుషుల్లో పడితే ఆండ్రోజన్. ఈ హార్మోన్స్ ఏమనుకున్నాం, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ను డెవలప్ చేయడం లోపల ఈ హార్మోన్స్ అనేటివి చాలా కీలక పాత్ర వహిస్తాయి అనుకున్నాం కదా. సో ఈ రకంగా మనకి ఏమవుతుంది అంటే మామూలుగా ఈ యొక్క స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ జీన్స్ తోటి మనకు ఆ దశ లోపలనే స్విచ్ ఆన్ అవుతాయి, అప్పుడే హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అని కూడా తెలుసుకున్నాం. ఏకైనా ఇప్పుడు చూద్దాం మానవం లోపల అనువంశికత ఎలా సంక్రమిస్తుంది. మానవం లోపల మన లోపల ఏంటంటే 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 జతలు మర్చిపోద్దు. 23 జతలు అంటే ఎన్ని మనందరికి తెలిసిందే 46. ఒక్కొక్కసారి అడుగుతాడు మానవంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఎంత, 23, 46, 56, 66. మనం టక్కని 23 జతలు గుర్తుంటాయి కాబట్టి టక్కన ఆన్సర్ ఏం చేస్తామంటే 23 జతలని పెట్టే ప్రమాదం ఉంటుంది. క్రోమోజోముల సంఖ్య అంటేనేమో 46. ఎన్ని జతలు అంటే మాత్రం చూడండి 23 జతలు, లేదా ఎన్ని క్రోమోజోమ్స్ అంటే మాత్రం 46. ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ కాషియస్గా ఉండాలి. అదే రకంగా మనం క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా తీసుకున్నాం. మనం ఒకవేళ జీన్స్ యొక్క రసాయన నామం ఏంటిది, జీన్స్ యొక్క రసాయనం ఏంటిది, జీవుల లక్షణాల కారణం ఏంటిది, జన్యువులు, క్రోమోజోములు కాదు జీన్సే. జీవుల లక్షణాలకు కారణం జన్యువులు. కానీ క్రోమోజోముల సంఖ్య ఎంత మానవం లోపల అంటారు 23 జతలు లేదా 46 మాత్రమే. అదే రకంగా తీసుకున్నట్టయితే మానవం లోపల చూస్తున్నాం 23 జతలు ఉంటాయి. ఈ 23 జతల లోపల ఏమంటారంటే 22 జతలనేమో శారీరక క్రోమోజోములు అంటారు, సొమాటోజోమ్స్ అంటారు. ఇంకొక జత క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లింగ నిర్ణాయక క్రోమోజోమ్స్ లేదా వీటిని ఏమంటారంటే సెక్స్ క్రోమోజోమ్స్ అని కూడా పిలుస్తారు. మరొకసారి చూడండి, మానవం లోపల ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. ఇందులో 22 జతలను ఏమంటారంటే అటోజోమ్స్ లేదా శారీరక క్రోమోజోమ్స్, అంటే శరీర లక్షణాలకు అవి మామూలుగా కలిగేస్తాయి అందులో ఉండే జన్యువులు. కానీ ఇంకొక జత క్రోమోజోమ్స్ ఏమంటారంటే సెక్స్ క్రోమోజోమ్స్, లింగ నిర్ణాయక క్రోమోజోమ్స్ అంటారు. ఇందులో ఏమైతే అంటే ఈ యొక్క సెక్స్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో మామూలుగా మేల్ లోపటనేమో పురుషుల లోపల XY అనే జత ఉంటుంది, XY జత చూడండి జాగ్రత్తగా. అదేవిధంగా ఫీమేల్స్ లోపల ఏంటి అంటే XX అనే జత ఉంటుంది. అదే రకంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మామూలుగా ఈ యొక్క ఎప్పుడైతే అండం మామూలుగా శుక్రకణాల లోపల కనుక తీసుకున్నట్టయితే ఆ శుక్రకణం లోపల ఏమవుతుందంటే అయితే X కానీ Y కానీ ఉంటుంది. శుక్రకణం వచ్చేసి అండంతో కలుస్తుంది కదా, శుక్రకణం అండంతో కలిసేటప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ కనుక చూడండి మేల్ నుండి X, ఫీమేల్ నుండి కనుక X కనుక రెండు వచ్చి కలిస్తే ఏమవుతుందంటే ఆ యొక్క గర్భం లోపల ఉన్న శిశువు ఆడ శిశువుగా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. అంటే XX
XX అనేది ఆడ శిశువు. అలా కాకుండా మామూలుగా పురుషుని నుండి Y క్రోమోజోము, స్త్రీల నుండి X క్రోమోజోమ్ వచ్చి కలిసి XY కనుక ఆ యొక్క సంయుక్త బీజంలో కనుక ఉన్నట్టయితే ఈ యొక్క పిండం ఏదైతే ఉందో మగ శిశువుగా డెవలప్ కావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు జనరల్గా ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా క్వశ్చన్ కావచ్చు, అంటే క్వశ్చన్ ఫ్రేమింగ్ కానీ, అంటే ఏ క్రోమోజోమ్లు కలిసినప్పుడు మనకు మగ శిశువు ఏర్పడుతుంది అంటే తండ్రికి వెళ్ళి Y, అదేవిధంగా తల్లికి వెళ్ళి X. అదేవిధంగా ఆడ శిశువు లోపల ఎట్లా ఏర్పడుతుంది అంటే తండ్రికి వెళ్ళి X, అదేవిధంగా తల్లికి వెళ్ళి Y. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మామూలుగా ఒకవేళ ఈ యొక్క అండం లోపల ఎన్ని క్రోమోజోములు ఉంటాయి, శుక్రకణంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి, ఇక్కడ ఉండే చూడండి 23 ఉంటాయి. దయచేసి అండం లోపల ఉండే క్రోమోజోముల సంఖ్య 23, శుక్రకణంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23. ఆ శుక్రకణం లోపల ఏదో ఒకటే ఉంటుంది, ఇందులో X కానీ లేదా Y కానీ ఉంటుంది. ఇక్కడ XR లేకపోతే Y ఏదో ఒకటే ఉంటుంది. ఇక్కడ కూడా ఇందులోపల ఈ అండం లోపల X అనే క్రోమోజోము ఉంటుంది. అయితే ఇక్కడ అడుగుతారు తప్పనిసరిగా, అంటే ఒక్కొక్కసారి అండం లోపల క్రోమోజోముల సంఖ్య ఎంత, 23 జతలా? కాదు, 23. శుక్రకణంలోకి వెళ్ళి శుక్రకణంలో 23, అండంలో 23, ఈ రెండు కలిస్తే మళ్ళీ ఏమవుతుంది అంటే 23 జతలు ఈ పిండంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా తీసుకున్నట్టయితే అనువంశికత అనేది తల్లిదండ్రుల నుంచి వెళ్ళి తమ పిల్లలకు సంక్రమిస్తుంది. ఫలితంగానే చూడండి, తల్లికి వెళ్ళి వచ్చింది, అదేవిధంగా 23 క్రోమోజోములేమో తండ్రికి వెళ్ళి వచ్చాయి, 23 క్రోమోజోములేమో తల్లికి వెళ్ళి వచ్చాయి. సో అందువల్లనే మన లోపల ఏమవుతుందంటే తల్లి లక్షణాలు వస్తాయి, తండ్రి లక్షణాలు కూడా రావడం వస్తాయి. లేదా అంతకుముందు ఏదన్నా కొన్ని లక్షణాలు తాతయ్య అట్లాంటివి కూడా రావచ్చు, లేదా కొన్ని లక్షణాలు వేరే కూడా రావచ్చు. ఒకవేళ తల్లిదండ్రుల లక్షణమే మనకు జనరల్గా వస్తుంటాయి కదా, దాన్ని ఏమంటారంటే సారూప్య నియమం అంటారు. అంటే సిమిలారిటీ, సారూప్యం అంటాం. దీని ఆధారంగా 3 నియమాలు డెవలప్ అయ్యాయి. అదొకటి ఏంటంటే సారూప్య నియమం, అంటే సిమిలారిటీ, అంటే తల్లిదండ్రులలాగానే పిల్లలు పోలి ఉండడాన్ని ఏమంటారంటే సారూప్య నియమం. లేదా కొంచెం సందర్భం వైవిధ్యం కూడా ఉంటుంది. మామూలుగా మనకు తెలిసిందే లోతుగా జెనెటిక్స్లో తీసుకున్నట్టయితే హైబ్రిడేషన్ అంటారు, సంకరీకరణం, జీన్స్ ఏవైతే ఉంటాయో క్రోమోజోమల్ క్రాసింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమైతే అంటే మామూలుగా హైబ్రిడేషన్ అనేది జరుగుతుంది. సో అందువల్ల విభిన్నమైన లక్షణాలు డెవలప్ అవుతాయి. మామూలుగా దాన్ని ఏమంటారంటే వైవిధ్య నియమం అంటారు. అంటే విభిన్న లక్షణాలు కూడా ఉండవచ్చు, తల్లిదండ్రులే కాకుండా మామూలుగా కొంచెం వేరే లక్షణాలు కూడా వస్తాయి. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, వైవిధ్యం అంటుంది. దాన్ని వేరియేషన్స్ అంటారు, దాన్ని వైవిధ్య నియమం అంటారు. 3వ నియమం చూద్దాం, ప్రతిగమన నియమం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మేనరిక సంబంధాలు జనరల్గా చూస్తుంటారు. జనరల్గా ఏమైతే అంటే ఆ మేనరిక సంబంధాల వల్ల ఒక స్కూల్కి వెళ్ళాము, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అయితే ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే చాలామంది పిల్లలు ఎట్లున్నారంటే మెంటల్లీ డిసేబుల్డ్ చిల్డ్రన్ అనేది మామూలుగా చూస్తున్నాం, కానీ వాళ్ళ ఆర్ట్ ఉంది, చాలా మంచి డ్రా చేస్తున్నారు. ఆ టీచర్ గారు మాకు చెప్పారు, సార్ ఇట్లా ఈ మంచి డ్రా చేస్తారు, కాకపోతే కొంచెం మెంటలీ ఛాలెంజ్డ్ చైల్డ్ కొంచెము అని చెప్పేసి వారు చెప్తున్నారు. టీచర్ గారు ఏమంటున్నారంటే, సార్ ఇట్లా వీళ్ళ అక్క చెల్లె ఇప్పుడు తమ్ముడు వచ్చాడు, అందరూ కూడా అదే రకంగా ఉన్నారు సార్. దీనికి కారణం ఏంటంటే మేము తెలుసుకున్నాం సార్, ఏం లేదు కానీ వీళ్ళ కుటుంబాల్లో కూడా మేనరికాలు ఎక్కువగా చేసుకుంటారు. అంటే పిల్లల్ని బయట పిల్లల్ని కాదు, ఇంటర్లోనే అక్క కొడుకు అని అట్లా అని చెప్పేసి ఏదో అదే కుటుంబాలలో జరుగుతుంది సార్. అందువల్లనే ఈ యొక్క డిసార్డర్స్ అనేటివి కనబడుతున్నాయి సార్, మెంటల్ డిసేబిలిటీ అనేది వచ్చిందని చెప్పేసి. అది కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే ప్రతిగమన సూత్రం అంటారు, రిగ్రెషన్ అంటారు, లా ఆఫ్ రిగ్రెషన్. అంటే మామూలు ఏమవుతుంది అంటే వేరే అయితే ఏమవుతుందంటే హైబ్రిడేషన్ వల్ల జెనెటిక్ విగర్ అనేది